పటాన్ చెరువు పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దింది కాంగ్రెస్ పార్టీ. మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గెలుపు కొరకై పటాన్ చెరువు జీహెచ్ఎంసీ 113వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోల్కూరి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీలో ఇంటింటి ప్రచారం ప్రారంభం. నీలం మధు ముదిరాజ్ గెలుపు కొరకు నాయకులు కార్యకర్తలు 20 రోజులు కష్టపడాలని సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్ చెరువు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కల్కూరి నరసింహారెడ్డి అన్నారు. ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా విద్య వైద్యం అందించి లక్షలాది మందికి ఉపాధి కల్పించిన ఘనత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ గారిదేనన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలు 5 గ్యారెంటీ హామీలు ఇప్పటివరకే ప్రారంభమయ్యాయని, అలాగే జాతీయ కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తే మరొక 5 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఇంటింటి ప్రచారంలో గ్యారెంటీ కార్డులు అందించామని అన్నారు. భావి ప్రధాని రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడానికి మా వంతు కృషి చేస్తామని అన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన ప్రజానాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా 14 పార్లమెంటు స్థానాలు గెలిపిస్తామని పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో వచ్చిందని అన్నారు. ఆల్విన్ కాలనీ ప్రచారంలో భాగంగా పాల్గొన్న వారిలో మాజీ జెడ్పీటీసీ మాణిక్యం, డీసీసీ కార్యదర్శి సామయ్య, మాజీ సర్పంచ్ సంజీవారెడ్డి, పట్టణ కార్యదర్శి అబ్దుల్లా పాషా, కాంగ్రెస్ నాయకులు ఎట్టయ్య, హమీద్, రవి, ముదిరాజ్, నరేష్ పటేల్, బాలురాజు, ఉమర్, ఆశం వెంకట్రావు, ఊర్వశి, సునంద తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో కూడా పార్లమెంట్ ఎన్నికలు మెదక్ 13 నాడు కూడా జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ కాలనీకి సంబంధించినటువంటి వారు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.